2 months తర్వాత అయితే మా ఇంటికి వెళ్తున్నా. సో చూడాలి ఇంకా మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది. పవర్ పెట్రోల్ ఇది పవరా? నార్మల్ సార్, నార్మల్ రేటు ఇది షెల్, ఇది ఎక్కువ ఉంటుంది. అవునా? బిగ్ ఫ్యాన్ బ్రో మీకు. ఇవాళ ఇక్కడ ఎవ్వరు వచ్చలేరు మనోడు తప్ప. నాకు తెలిసి గణేష్లు నిమజ్జనం ఉన్నాయన్నమాట. సో అందుకనే ఎవరు రాలేదు అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 5 members వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఎవరు రాలేదు, అయినా ఏం పర్లేదు. వారు ఇలాంటివి ఎన్నో సాధించాలని, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులకి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు సెట్ అవుతుంది. బంద్ చేసిందా? వచ్చేది అవునా? లేట్ అని చెప్పిపోతుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం మన ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి 473 kilometers అయితే ఉంది మా ఇంటికి అయితే మాత్రం. ఎగ్జాక్ట్గా 8 hours చేంజ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే టైం 4 అవుతుంది. లగేజ్ మొత్తం బైక్ మౌంట్ చేసేసిన. 2 months తర్వాత అయితే మా ఇంటికి వెళ్తున్నా. సో చూడాలి ఇంకా మా ఊళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది. సో మా ఊర్లో రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది అంతా అయితే చూపిస్తా. సో పెద్ద ఏం ఉండదు, జస్ట్ ఇంటికి పోతా కానీ ఎవరో ఒకరిద్దరు మా వాళ్ళు వస్తారు కదా, సంతోషపడతారు. అరే ఇన్ని రోజులు రైడ్ చేసి ఇచ్చినావు నువ్వు అని. సో అదేనా చూపిస్తే అట్లీస్ట్. ఓకేనా? సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలని నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది అండ్ బూస్ట్ అప్ కూడా ఉంటుంది. గేమ్ మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం పాన్గల్కి. ప్రజెంట్ అయితే నేను చూపించిన కదా మంచి బ్రో, ఆ బ్రో వాళ్ళ రూమ్లో అయితే ఉన్నా. సో ఇంకా ఆ బ్రోనే అనమాట మనకు మొత్తం చూసుకునేది రూమ్లో. సక్సెస్ఫుల్గా మళ్ళీ అయితే గోపురం అయితే హ్యాండ్ ఇచ్చేసింది. మనమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. మా ఇంటి దగ్గరికి ఇంకా ఇక్కడ నుంచి 467 kilometers ఉంది. ఆల్మోస్ట్ 8 hours అయితే చూపిస్తుంది. మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పుకొని ఇంకా బాయ్ అయితే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 2 days అయితే మంచిగా ట్రీట్ చేసిండు. ఇక్కడ మంచిగా సేఫ్ అయితే చూసుకున్నాడు అనమాట. ఎలక్ట్రానిసిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. ఇది వచ్చేసి 9 kilometers అయితే స్కిప్ చేసేస్తుంది అనమాట ట్రాఫిక్ లేకుండా. అయినా ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏముండదు, అయినా సరే ఫ్లైఓవర్ అయితే ఎక్కిన అనమాట. కొంచెం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా అని నాన్ స్టాప్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఎక్కడ ఆగకుండా ఆల్మోస్ట్ 467 kilometers 8 hours చూపిస్తుంది. మొత్తానికైతే మనం బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే బెంగళూరు సిటీ అయితే ఎండ్ అయిపోయింది. యాక్చువల్ గా ఫ్యూల్ ఫిల్అప్ చేసుకోవాలి. నిన్న మొత్తం ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా వెతుకుతున్నాను అనమాట పెట్రోల్ బంక్ ఎక్కడ దొరికితే అక్కడ వేయించుకుందామని. తక్కువ అయిపోయింది. పవర్ పెట్రోల్ ఇది పవరా? నార్మల్ సార్, నార్మల్ రేటు ఇది షెల్, ఇది ఎక్కువ ఉంటుంది. అవునా? ఎంత 10 రూపాయలు ఎక్కువ ఉందా? ఇంకా కొట్టు బ్రో, పట్టదా ఇంకా? ఇంకా 11 చేసింటే సరిపోతుండే. వైర్లెస్ ఉంది, వైఫై ఉందా? ఓకే. ఏమో 10 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు షెల్ పెట్రోల్ బంక్ కూడా. హెయిర్ ఉందా? హెయిర్ ఓర్ని 10 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు వీడు లీటర్కి. అంటే 100 రూపాయలు బొక్క మనకి ఇప్పుడు. కర్ణాటకలో చాలా తక్కువ ఉంటుంది, ఇంకా ఇక్కడ ఏమో 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఏం చేద్దాం, ఇంకా మర్చిపోయినాం. పెట్రోల్ కూడా దగ్గరకు పడ్డదని కొట్టించుకున్నాం. లేదంటే బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ 40. టోల్గేట్ పేరు వచ్చేసి బాగేపల్లి టోల్ ప్లాజా అనమాట. కర్ణాటకలో ఇంకా ఇదే లాస్ట్ టోల్గేట్. సేలం ఢిల్లీ సైకిల్ యాత్ర అంట. సేలం నుంచి ఢిల్లీకి సైకిల్ యాత్ర. జస్ట్ ఒక 10 kilometers తొక్కాలంటే ఇప్పుడు అలసిపోతాము. సేలం నుంచి ఢిల్లీకి ఆల్మోస్ట్ 70+ ఏజ్ ఉంటుంది అతనికైతే మాత్రం. అయినా సరే ఆ తాతయ్య ఢిల్లీకి సైకిల్ యాత్ర అంటే ఈజీగా నాకు తెలిసి 2000+ kilometers అయితే ఉంటుంది. గ్రేట్ అసలు. యాక్చువల్గా అయితే ఇప్పుడు వనపర్తిలో మీటప్ పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ లద్దాఖ్ రైడ్ చేసినాం, కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేసినాం, అండ్ కేరళ రైడ్ కూడా చేసినాం. సో మన వాళ్ళందరూ ఎప్పుడు వస్తావు అది అని అడుగుతున్నారు. ఎట్లా వనపర్తి నుంచి కదా వెళ్ళేది. సో చూద్దాం ఎంతమంది వస్తారు అసలు. టైం వచ్చేసి 11:37 అవుతుంది. ఇంకా ఇంటికి 73 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ చాలా తొందరగా వచ్చేసినాం. మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టించేసిన. 220 rupees 2 liters వచ్చింది. ఎందుకంటే 220
ఓ కృష్ణానదిలో నీళ్ళు చూడండి, చాలా అంటే చాలా వచ్చినాయి అసలుకు. అగో ఫుల్ వచ్చినాయి అసలుకు. ఈసారి గట్టి పడ్డాయి వర్షాలు, గట్టి అంటే గట్టి పడ్డట్టున్నాయి. మొత్తం ఫ్లో, ఇంత ఫ్లోలో నేను ఎప్పుడు చూడలే వాటర్ కృష్ణానదిలో. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా ఇల్లు, అంతే. 24 కిలోమీటర్స్. ఇది పెబ్బేర్ అనమాట మనం డైవర్షన్ తీసుకున్నది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 12:21 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. మనమైతే రీచ్ అయిపోయినాం 12:21కి. యాక్చువల్గా ఇంకా ఎర్లీగానే వస్తుంటే కానీ, సో 4 o'clockకి మనం పెట్టినాము మీటప్. సో అందుకనే మెల్లగా వచ్చినాయి ఇంకా. సో ఇప్పుడే తిన్నా అనమాట ఇక్కడ కంచిరాపల్లి ఊర్లో. 2:20 అవుతుంది. ఇప్పుడు తిన్నాక మంచిగా నిద్ర వస్తుంది నాకు. ఇప్పుడు ఎక్కడన్నా పోయి మంచిగా పడుకోవాలి రామ్స్. సరే ఉండు. అక్కడ నుంచేగా బెంగళూరు నుంచి. కొత్తగూడ నేను అటుగా పోలే, కేరళ పోయి కేరళకి వెళ్ళి తిరిగేది బైక్ మీద. ఓలా ఈడ కాదు, అది కాదు, ట్రావెలింగ్ తిరిగేది. ఈరోజు 500 వచ్చిన నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన. ఇదా? సో ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం కేటీఆర్ దగ్గరికి ఎగ్జాక్ట్లీగా 4 o'clockకి. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడనే స్టార్ట్ అయినా కాబట్టి రైడ్ కూడా ఇక్కడనే ఎండ్ చేస్తే అయిపోతుంది. అబ్బా భయంకరంగా వర్షం పడ్డట్టుంది అసలు ఘోరంగా. ఈడ చింటుగానల గ్యాంగ్ ఈడ ఉంది. తిరుపతికి అయితే వచ్చేసినాం ఎగ్జాక్ట్లీ 4 o'clockకి. మన బైక్ అయితే ఎగ్జాక్ట్లీ కేటీఆర్ ముందర అయితే పార్క్ చేసినాం. ఈయన ఏంటంటే ఇవాళ ఇక్కడ ఎవ్వరు వచ్చలేరు మనోడు తప్ప. నాకు తెలిసి గణేష్లు నిమజ్జనం ఉన్నాయన్నమాట. సో అందుకనే ఎవరు రాలేదు అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 5 members వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఎవరు రాలేదు, అయినా ఏం పర్లేదు, వస్తారు, ముందు వస్తారు. సో ఈరోజు నాకు తెలిసి పండుగ ఉన్నందుకే ఎవరు రాలేదు. సో ఇంకొక 10 నిమిషాలు ఇక్కడ ఉండి, ఇప్పుడైతే 4:10 నిమిషాలు అయితే అవుతుంది. ఇంకొక 10-15 నిమిషాలు ఇక్కడ ఉండి ఇంక ఇంటికి అయితే వెళ్తాం. మా ఊర్లో కూడా ఈరోజు గణేష్ని అయితే నిమజ్జనం చేస్తున్నారు. సో ఇంకా అక్కడ వెళ్ళి అదన్న సెలబ్రేషన్ చేసుకున్నాం. ఫైనల్గా అయితే మన మొత్తం 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పాన్గల్ టు లదాఖ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ కంప్లీట్ అయిపోయింది. కేరళ రైడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% అట్లా కవర్ చేసినాం కేరళ. మళ్ళీ 2 months తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. మీటప్ అయితే అయిపోయింది. ఒక 10 members దాకా అయితే వచ్చిండ్రు. కొందరు వచ్చి మాట్లాడి కలిసి అయితే వెళ్ళిపోయారు. సో నేను మర్చిపోయాను అనమాట, వాళ్ళతో మాట్లాడమే టైం సరిపోయింది. 5 members దాకా అయితే ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళతో ఆల్మోస్ట్ ఒక 1/2 hour దాకా మాట్లాడి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 4 AM వచ్చినాం, 1.5 hour ఇక్కడే ఉన్నాం. అందరికి థ్యాంక్ యూ సో మచ్, అందరు వచ్చినందుకు. బాయ్ అందరికి. అంటే నేను నార్మల్ గా చూసి హాయ్ చెప్పినాం అనుకున్నా. గ్రౌండ్ లోకి వస్తున్నారా ఇప్పుడు? అవునా, యూట్యూబ్ లో చూస్తారు పిల్లలు. అంతే అయిపోయింది, 2 months అయిపోయింది ఇప్పుడు. అదే ఇందాక హాయ్ చెప్పిరు, నేను హాయ్ చెప్పినా కానీ నార్మల్ గా చూసి చెప్పినా అనుకున్నా. అవునవును, మెసేజ్ అవునవును, నరేందర్ అన్న. అవునవును, ఆయన చెప్పింది, నేను ఆయన చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోయారు టర్నింగ్ లో. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు నాకు. సాటిస్ఫాక్షన్ అయ్యారా పిల్లలు ఇప్పుడు ఎంత అప్డేట్ అయ్యారు. సరే అన్న, బైక్ కలిసినందుకు. ఇప్పుడు సెట్ అవుతుంది. మ్యాచ్ బంద్ చేసినాం, బంద్ చేసి వచ్చేది. అవునా, లేట్ అని చెప్పిపోతుంది. ఓకే. లదాఖ్ రైడ్, కేరళ రైడ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చింది మన పాన్గల్కి అయితే. సో ఈరోజు వనపర్తిలో మీటప్ పెడితే మన క్యారేజ్ దగ్గరకు వచ్చింది. సో వెల్కమ్ టు వనపర్తి బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఫ్యాన్స్ వచ్చింది, కొంచెం మిస్ అయిపోయింది.
వనపర్తి మెయిన్ ఐకానిక్ ప్లేస్, సెంటర్ ప్లేస్ అంటే ఇదే అనమాట. లవ్ తెలంగాణ, శివాజీ మహారాజ్ విగ్రహం అండ్ లవ్ వనపర్తి అండ్ ఈ కేడిఆర్ కాలేజ్ అనమాట. సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం లాస్ట్ గా. ఇంకా ఫైనల్ గా అయితే మన రైడ్స్ అన్ని కంప్లీట్ అయితే అయిపోయింది. హాయ్ చెప్పండి. ఓకే బ్రో, బాయ్. హాయ్ బ్రో, ఏం పేరు బ్రో? భరత. సూపర్. ఇదే ఊరా మీది? చాలా ట్రిప్పులు బ్రో, లదాఖ్, కాశ్మీర్, కన్యాకుమారి అండ్ కేరళ. అంటే మొన్న కేరళ నుంచి, నిన్న బెంగళూరులో ఉన్నా, ఈరోజు బెంగళూరు నుంచి వచ్చిన పొద్దున. ఆ ఇంటికే బ్రో, ఇంకా 2 months అయింది బయటకు వచ్చి కూడా. ఇప్పుడు ఇంటికి పోతున్నా. వెల్కమ్ మనకట్లేం లేదు, వచ్చినామా పోయినామా అంతే. ఇంకా థ్యాంక్ యూ బ్రో. సరే బ్రో, థ్యాంక్ యూ కలిసినందుకు. థ్యాంక్ యూ బ్రో. అన్ని రైడ్లు కంప్లీట్ చేసుకొని ఏం ప్రాబ్లం లేకుండా మనమైతే సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం ఉండొచ్చు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. అసలు నా ఆనందానికి వద్దులే లేవు అసలుకు. ఇంకా ఇంటికి రాగానే మా ఊర్లో ప్రజెంట్ అయితే నేను ఉండేది బహదూర్గూడెం అనమాట. సో పానగల్ కానీ బహదూర్గూడెంలో ఉంటాం. సో మన బహదూర్గూడెం వాళ్ళైతే మనకు గణేష్ తరపున మనకైతే మంచి అయితే సన్మానం చేసింది. ఊరు తరపున అయితే మాత్రం మనకైతే సన్మానం అయితే చేసింది అనమాట. సత్తూరు మహేష్ గౌడ్ గారికి ఎం విష్ణు గారు శాలువా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వారు ఇలాంటివి ఎన్నో సాధించాలని, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులకి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేనైతే ఈ రైడ్స్ అన్ని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసి రాగలిగిన. మీరు ఎప్పుడు సపోర్ట్ ఇట్లనే చేస్తుంటారని కోరుకుంటున్నా. ఇంకా లదాఖ్ వీడియోస్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా లదాఖ్ వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వీడియోస్ కాడికి నేనైతే అప్లోడ్ చేస్తున్నా. వెరీ సూన్ లదాఖ్ వీడియోస్ అయితే డే బై డే వీడియోస్ అయితే వస్తాయి. అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వీడియోస్ కూడా అవి కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అవి ఇంకా అయిపోలేదు, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర కేరళ రైడ్స్ కాడుకున్నాయి కాబట్టి కేరళ నుంచి మా ఇంటికి వచ్చే వీడియోస్ అయితే అన్ని అప్లోడ్ చేసి ఇష్టం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.